దోషమందని ఇంట్లో అడుగు పెట్టగానే ఎలా చెప్పారు సార్? అది పెద్ద విషయం కాదు బావా. ఒకసారి నీ చెయ్యి, ఇదిగో ఈ 2 రేఖలు ఉన్నాయి చూడు, అదే అదే ఇంపార్టెంట్ బావా. శాస్త్రం రా హౌలే. మీరు ఎందుకండి నా మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు? అక్కడేమో కూల్ గా మాట్లాడుతున్నారు. అదే నాయనా, పేడేసే బర్రెకి పాలిచ్చే బర్రెకి తేడారా బర్రె బాడహౌ. మళ్ళీ నేను బర్రె అన్నాడు సార్. యాక్చువల్లీ ఆ బ్లూ కలర్ బలూన్స్ వల్ల ఉన్న భూమి ఆకర్షణ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వాస్తు పండిట్ నువ్వా? ఆయనే, కానీ నాకు కూడా వాస్తు గురించి కొద్దిగా తెలుసులే. అచ్చా, వాస్తు శాస్త్రాన్ని ఎవరు రాస్తారో చెప్పుము. వాత్సాయనుడు. వాత్సాయనుడు రాసింది కామసూత్రం రా కామాంధుడా. సార్ వీడి దోషం ఎక్కువ సార్. ముందు బరువు దించండి, మీ పరువు మిగులుతుంది. వాడితే ఎందుకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈశాన్యంలో స్టోర్ రూమ్ తీసేసి క్వార్టర్ పెట్టండి. క్వార్టర్? అదే సార్, వాటర్ పెట్టండి. అక్కడ ఫ్యాన్ ఉంటుంది సార్. ఫ్యాన్ తీసేసి గోడలు బద్ద కొట్టి ఒక స్ప్లిట్ వేసి పెట్టించండి సార్. ఈ గోడ ఉండకూడదండి, ఈ గోడ తీసేసి ఒక లాన్ వహించండి. అక్కడ గాలి రావద్దండి, రాకుండా ఒక గోడ పెట్టండి. అలాగే ఈ అర్థనగర శిల్పం తీసేసి పూర్తి నగర శిల్పం పెట్టండి. అమ్మా నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకోదు, వీలైతే నైట్ ఇలాంటి వాడు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు ద బాడీ. సార్ అక్కడ బ్రిట్నీ స్పేస్ ఫోటో తీసేసి జెనిఫర్ లోపెస్ ఫోటో పెట్టండి. సార్ ఇక్కడ ఈ ఫోటో పెట్టారండి సార్. ఇల్లు మీదేనా? మీ ఫోటో పెట్టుకోండి సార్, మీకు హక్కుంది. వాస్తు బాగానే చెప్తున్నావు కానీ కరెక్టేనా? కరెక్ట్ అయినా కాకపోయినా నమ్మాలరా కమ్యూనికే బచ్చే. ఇదిగో నువ్వు బూతులు పక్కన పెట్టి ఎందుకు నమ్మాలో అది చెప్పు. నీకు తెలియదు కాబట్టి. అది నిజమే. సార్ వాడిని వదిలేండి సార్. ఇప్పుడు ఆ ఈశాన్యంలో ఉన్నది సార్, ఈశాన్యంలో బరువును తీసి నైరుతిలో పెట్టామనుకో కరెక్ట్ గా సెట్ అయిపోతుందా? సార్ మీరు చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఆ ఈశాన్యంలో బరువు తీసేసి నైరుతిలో పెట్టండి, అంత సెట్ అయిపోతుంది. అలాగే ఆయన చెప్తే నమ్ముతావు బావా, నేను చెప్తే నమ్మవు. కాస్ట్యూమ్ ఎఫెక్ట్. నేను కూడా రెంట్కి తెచ్చుకుంటానులే. సార్ చెప్పండి. అది మీ బెడ్రూమే కదా? అది బాత్రూమ్. యాక్చువల్ అక్కడ బెడ్రూమ్ ఉండాలి. ఎనీవేస్ మీ బెడ్రూమ్ ఎక్కడ సార్? చూపిస్తారండి. పదండి, చేంజ్ చేసి చెప్తాను. ऐसे कैसे चलता? नहीं होता. वास्तु से कहले तो पस्तू रहना पड़ता. సార్ కష్టం సార్, చాలా తేడాగా ఉంది. ఏంటి సార్? ముఖ్యంగా ఈ గోడ అనేది బద్దలు కొట్టి దాని బదులు ఒక తడిక పెట్టి ఆ తడిక మీద మీరు రెగ్యులర్గా వాటర్ చల్లుతుంటే మీకు ఎన్నో. సార్ కింద పగలగొట్టమన్నారు, పైన పగలగొట్టమన్నారు, టోటల్గా ఇల్లే తీసేసి కాంట్రాక్ట్ మీకేమన్నట్టున్నారు చివరికి. ఎలా చెప్పారు సార్? కంపెనీస్ మీరు బిల్డరా ఏంటి? అవును సార్, ఆ ఫెసిలిటీ కూడా మీకోసమే. మీ ప్రొవైడ్ ప్యాకేజ్ అండ్ డిస్కౌంట్. సార్ గడ్డి పెడితే పేడవుతుంది, సర్ది పెడితే మీరవుతుంది సార్. ఆ రకంగా ఆలోచిస్తే ఈ బెడ్రూమ్ని మీరు వాడకపోతే బెటర్ సార్. అలా ఎలా కుదురుతుంది? ఈ బెడ్రూమ్లో నాకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఒక పని చేయి, ఆ మంచి మంచి ఐడియాస్ని తీసుకొని ఒక పేపర్ మీద శ్రద్ధగా రాసి వెలుతురు కూడా పడని కంతలో దూర్చు. అది ఎక్కడ ఉంటుంది? ఓకే. ఏంటది మేడం? ఆ వెంచర్ని అక్కడ పెట్టారేంటండి? ముందు తీసేయండి, తీయండి. బేసిక్స్ కూడా తెలియకపోతే ఎట్లా సార్? అది మర్చిపోయాను సార్ యాక్చువల్లీ. అక్కడ పెట్టమ్మా, శ్రద్ధగా పెట్టు. హెల్ప్ చేయండి సార్. 2 steps బ్యాక్ వెళ్ళమ్మా. ఓకే పర్ఫెక్ట్. ఇంకో విషయం, ఆ బెడ్ని ఇటు తిప్పండి, లేకపోతే బెడ్రూమ్ మార్చండి. లెట్స్ గో. ఐ నీడ్ ఎ మసాజ్. సార్ ముందు ఈ గేదె బరువు దించండి సార్. దాని బదులు ఒక 4 బర్రెలు కొంటే కనీసం పరువైనా మిగులుతుంది. పోనీయండి సార్. అలాగే నా డబ్బులు ఇచ్చేస్తే. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే ఇస్తాను. నువ్వు వాస్తు పండితుడి కాదు, నువ్వు బర్రెలు కాపరి అని నా డౌట్. సరిగ్గా క్యాచ్ చేసేవరా బర్రె. నీ మీద నాకు ముందు నుంచి డౌటే. అబ్బా ఈ విషయం కానీ మీ బావకు చెప్పామనుకో కంతలో తంత. అన్నా ఇందాక నువ్వు వెలుతురు కూడా పడని కంత అన్నావు, అంటే ఏంటన్నా? ఇచ్చిన బర్రె అక్కడ వెలుతురు ఎలా వస్తుంది? కరెక్టే. ఇదేంటి ఇలా చెప్పాడు? ఇదిగోండి సార్. శుభం. థ్యాంక్ యూ.